వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం. ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్యాముల్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భూమా అఖిలప్రియ గారు చదువు ద్వారా సమాజంలో దూదేకుల మరియు ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎన్ఎండి ఫయాజ్. వాలంటీర్ జాబ్ కల్పించి నిరుద్యోగులను వైఎస్ జగన్ మోసం చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతను నివారించాలి. ఏవైఎఫ్. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవా? కాదులే, బూత్ వేరే బూత్ కలిసి రాకుండా అట్లా ఏమన్నా పెన్షన్ 4,000 ఇంతకుముందు ఎప్పుడైనా పెన్షన్ వచ్చిందా? ఎప్పుడు రాలేదా? ఆధార్ కార్డు మార్చుకున్నారు. అవసరం ఉంటే కబురు పెట్టండి. ఇక్కడే కదా ఫోటో. పరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమం రెండో రోజు ఆలగడ్డ టౌన్ లో 153 బూత్ నంబర్. ఈరోజు ఈ ఏరియాలో తిరుగుతుంటే కూడా ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా మేము ఒకే ఇంట్లో ఏదో పాంప్లెట్ ఇచ్చి వెంట హడావిడికి వెళ్ళిపోవడం కాదు. ఒక ఇంట్లో దాదాపుగా 3 నిమిషాల వరకు ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు ఉన్నాయా అని పదే అడగడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒకటే నమ్మకం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. తప్పకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫ్యూచర్ లో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా తప్పకుండా ఈ సమస్యలు నెరవేరుస్తారని మా ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిజంగా వాళ్ళందరూ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాయమాటలు అంటే వైసీపీ నాయకులు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అభాండాలు వేసినా, ఎంత మా మీద బురద జల్లినా కూడా ప్రజలు ఎక్కడ కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇటు పై లెవెల్ అంటే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి నిధులు ఎట్లా తీసుకురావాలా, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలా అని ఆయన తిప్పలు పడుతుంటే ఆయన మీద వైసీపీ నాయకులు బురద జల్లుతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా టీడీపీ నాయకులు మేమందరం కూడా ఇంటింటికి తిరిగి అన్ని సమస్యలు కూడా తెలుసుకొని ఈ రోజు ఇచ్చిన హామీల ప్రకారం మేము అన్ని ముందుకెళ్తుంటే కూడా మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వైసీపీ నాయకులు చూసి ఓడ్చుకోలేకపోతున్నారు. ఎట్లా మాకు సాధ్యం కానిది, మాకు ఆలోచనలు కూడా రానివి ఈ ప్రభుత్వంలో ఎట్లా చేసి వీళ్ళు సాధ్యమై చూపెడుతున్నారు అనేది వాళ్ళు చూసుకోలే. వాళ్ళు కడుపు మంట వాళ్ళు వైసీపీ నాయకులకు బయటకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతామన్నారో పెంచి చూపించినారు, టైంకి పంచి చూపిస్తున్నారు. డిఎస్సీ మీద సంతకం పెడతామన్నారు, పెట్టి చూపించినారు. అదే విధంగా ఈ రోజు మహిళలకు ఏదైతే ఉచిత బస్ ప్రయాణం పెడతామని చెప్పారో ఆగస్టు 15 నుంచి మొదలు పెడతామని చెప్పడం జరిగింది. రైతులకు ఇచ్చే డబ్బులు ఏదైతే 20,000 ఉందో అది కూడా తొందరలోనే వేస్తామని చెప్తారో అది కూడా తొందరలో మొదలవ్వబోతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినాము, అది కూడా పథకం ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఉద్యోగాల సంగతి అంటారా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళాస్ పెడుతున్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోనే దాదాపుగా 600 మందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు ఆన్ రికార్డు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆలగడ్డకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలగడ్డలో సోలార్ ప్లాంట్ రావడం జరిగింది. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఒక పరిశ్రమ ఇక్కడ మనం చూసినామా?
అటువంటి ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా ఈరోజు సోలార్ కంపెనీ వచ్చింది. మనం అందరం కూడా బాగా చేసుకొని బాగా మనం ఇది వెళ్తే తప్పకుండా వచ్చే రోజుల్లో ఇంకా పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. ఇందాక అన్న చెప్పినట్టు ఓరకల్లో ఎంత పెద్ద పెద్ద కంపెనీలు రోజు అవకాశం ఉన్నా కూడా వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు అంటే నిజంగా అంటే అందుకే మీకు ఆ బుద్ధి ఉంది కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు. మాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా మాకు తెలుగుదేశం పార్టీ మాకు ఎన్డీఏ ప్రభుత్వమే చూసుకుంటారన్న నమ్మకం ఉంది కాబట్టి ప్రజల తరపు నుంచి పోరాటం చేసే అవకాశం కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు. అది ఈ రోజు మీ పరిస్థితి అని చెప్పి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలా. ఈ రోజు కేవలం మీరు గాంజాయి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, గాంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గరికి మీరు పోవడాలు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపినారో వాళ్ళ చుట్టూ మీరు తిరగడమే సరిపోయింది తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఉన్నప్పుడు మంచి చేయలేకపోయినారు, ఇప్పుడు మంచి చేస్తారన్న నమ్మకం కూడా ప్రజలకి లేదు. సో దయచేసి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మీ అవాస్తవాలు పక్కన పెట్టి మీరు ఇళ్లలో కూర్చున్నా మీకు అంతో కొంత మర్యాద ఇస్తారు. బయటకు వస్తే ఎవడన్నా తెలిసినవాడు కనిపిస్తే నమస్కారం అన్న పెడతాడు. మీరు ఈ విధంగానే ఎన్డీఏ ప్రభుత్వం పైన మీరు నిందలు వేసుకుంటూ పోతే మాత్రము వచ్చే రోజుల్లో మీ పక్క ఇంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అసహించుకునే పరిస్థితికి మీరు రాబోతున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఇంటి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరంలోనే ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన హామీలలో దాదాపు 70% పూర్తి చేయడము మొట్టమొదటిసారిగా ఈ గవర్నమెంట్లోనే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈరోజు చూస్తున్నాం తల్లికి వందనము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పడిందని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక్క పిల్లలకే ఇచ్చినారు, మళ్ళీ ఒకరికే వచ్చింది, మేము ఇంతకుముందు పిల్లలను చదివించుకోవాలంటే కూడా ఇబ్బంది ఉందని కొంతమంది చెప్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి అవి కూడా తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా 3 గవర్నమెంట్ ఫామ్ అయితేనే 3 సిలిండర్లు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరికీ 3 సిలిండర్లు కూడా ఖచ్చితంగా అందరికీ ముడుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజల మద్దతు బాగా పూర్తిగా కనిపిస్తుంది. ఈరోజు సంవత్సరంలో పని చేసి మేము ఈరోజు ప్రజల మధ్యకి వస్తున్నాము. గతంలో మాదిరి పరదాల చాటున పోయే పరిస్థితులు ఎక్కడ లేవు. పబ్లిక్ గా ప్రజల మధ్యన తిరుగుతున్నాం. ధైర్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది కాబట్టి మేము ఈరోజు తిరుగుతున్నాం. మరి ఇప్పుడు మీరేమన్నా కంటిన్యూ చేస్తారు సార్? ఏమన్నా డాక్టర్ బాబర్ గారికి నా తరఫున థ్యాంక్ యూ. అండ్ నేను ముఖ్యంగా పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి 10th తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు దాకా మీరు మీ ఇంట్లో ఉండి చదువుకుంటూ మేబీ స్కూల్కి వెళ్తూ వస్తూ అండ్ తీసుకోవాలి. ఓకే, ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి, ఏం చదవాలి తీసుకోవాలి. ఇప్పుడు సో ఇంతకు ముందులాగా అవేర్నెస్ లేకుండా అయితే ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది. సో ఎక్కడ ఏం చదివితే ఎలా అవుతారు ఫెయిల్యూర్స్ అనేవి చాలా కామన్ లైఫ్ లో. ఓకే, సో ఫెయిల్యూర్ అనేది సోదర భావము చాలా ముఖ్యము. ఎంతసేపు స్వార్థం కాదు, సోదర భావం. పడోసి హుక్ అంటారు మన ఇస్లాం లో. అందువల్ల మీరు ఆరోగ్యం ఉండేటప్పుడు సమాజం ఆరోగ్యం ఉంటుంది. మనం ఉంటే ఆరోగ్యం ఉంటే సమాజం ఉంటే దేశం ఉంటుంది. దేశం ఉన్న తర్వాత ప్రపంచం కూడా ఆరోగ్యం ఉంటుంది. ప్రపంచంలో ఈ రోజు ఆరోగ్యంగా లేని అన్ని హెల్తీగా అట్మాస్ఫియర్ ఉంది. ఎక్కడ చూసినా కొట్లాటలు యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా మీరు డెవలప్ కావడమే కాకుండా ఇతరులు కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు పోతారని కూడా ఆశిస్తున్నాను. అదొకటి. ఇంకోటి 2 విషయాలు ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రోగాలు ఇప్పుడు అంతా నేను డాక్టర్ గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్ వస్తున్నాయి, 40 సంవత్సరాలకే డయాబెటిక్ అంటున్నారు, హైపర్ టెన్షన్ అంటున్నారు. ఇవన్నీ వీటి నుంచి పోవాలంటే ఈ జంక్ ఫుడ్స్ గురించి దయచేసి దూరంగా ఉండండి. మీరు ఆహార అలవాటు చాలా నిబద్ధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చాలా ముఖ్యం. ఇంకోటి 2 ఏంటంటే, ఇప్పుడు సమాజంలో చాలా కలుషితం అయిపోయింది. అన్ని రకాల కలుషితాలు విపరీతంగా ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ కల్చర్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, కలుషితమైన వాతావరణం చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ
చెరుపుడి జీజోడి ఈ యొక్క సమాజ పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని రక్షించుకోవాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరో రక్షించరు. ఈరోజు డోన్ టౌన్లో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో ఇంటింటికి మన తెలుగుదేశం పార్టీ యొక్క పథకాలను తీసుకెళ్తూ ముందుకు వెళ్తున్నాము. డోన్ శాసనసభ్యులైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అలాగే నేను అందరం కలిసి ఇక్కడ కార్యకర్తలతో పాటు టౌన్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఎట్లా ఉందమ్మా ప్రభుత్వం అని అడుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, చాలా సంతోషంగా ఉన్నాము అని అంటున్నారు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంతో పోలిస్తే ముందు ఆ 5 సంవత్సరాలు ఏమీ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ జరగలేదు. మనం అందరము గమనిస్తే అమ్మఒడి అని చెప్పి అందరూ పిల్లలకి ఇస్తామని ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి చెప్పి ఎన్నికల ముందు కేవలం ఒక్కరికే అమ్మఒడి పడింది. కానీ ఇప్పుడు మనం ఇంటింటికి తిరుగుతూ ఉంటే తల్లికి వందనం కార్యక్రమంలో పథకంలో ద్వారా ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు రావడము అనేది చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే సిలిండర్లు రావడం కానీ 3 సిలిండర్ ఇప్పుడు 1 సిలిండర్ పడింది, చాలా సంతోషంగా ఉన్నామమ్మా అని అంటున్నారు. పెన్షన్లు ఎంత పెంచినాడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 350 250 అంతే పెంచింది. కానీ మనం ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇచ్చింది పెన్షన్ 4,000 చేశాము. హ్యాండిక్యాప్ వాళ్ళకు 10,000 15,000 కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అది 1వ తారీఖు రాగానే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం కూడా మనము చేస్తున్నాము. అట్లాగే ఈరోజు నారా లోకేష్ ఆధ్వర్యంలో మనం గమనిస్తే ఎన్నో పరిశ్రమలు రిలయన్స్, లూలు కానీ లేకపోతే ఎల్జీ కానీ ఇలా ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఈ పరిశ్రమల ద్వారా మనకు 9 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత లోకేష్ అన్న తీసుకున్నారు. కానీ మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క ఉద్యోగం ఉంది. ఉద్యోగం పేరుతో వాలంటీర్ ఉద్యోగాలని చెప్పి అందరూ 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళ బ్రతుకులు నాశనం చేసి వాళ్ళను చదువుకోనివ్వకుండా ఈ వాలంటీర్ జాబులతో సెటిల్ అయిపోయారు. ఇది అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో మరి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుండి నేర్చుకోవాలి. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, లేదంటే ఆయన పాదయాత్ర చేస్తారు. ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చేసిన పనులు 5 సంవత్సరాలు ఏదైతే పనులు చేశారో ఆ పనులు ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారు అని చెప్పి పాదయాత్ర చేసే అర్హత వీళ్ళకు ఉంది. కానీ ఊరికే రౌడీలను వెనకాల వేసుకొని ఏదో బెదిరిస్తూ పోతే ఎవ్వరు బెదిరిపోయే వాళ్ళు ఎవ్వరూ లేదు. తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బెదిరిపోయేవాడు కాదు. సత్తా ఏంటో చూపించే కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ చేసిన అరాచకాలు ఇంకా మేము మర్చిపోలేదు. ప్రతిసారి వైసీపీ జెండా చూసినా, వైసీపీ నాయకుడు చూసినా మా పైన పెట్టిన అక్రమ కేసులే గుర్తుకొస్తాయి మాకు. ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం రానివ్వకుండా మేము కూడా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె ఊపిరితిత్తుల గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లివర్ కు సంబంధించిన వైద్యులను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలి. జిల్లా వైద్య శాఖ అధికారులను డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు. పెద్ద పెద్ద జబ్బులు వస్తే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నిల్, కర్నూలుకు ట్రాన్స్ఫర్ సింపుల్ అజెండాగా పెట్టుకున్న నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు. పేరు గొప్ప ఊరుదిప్ప అదే మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి దినదిన పరిస్థితి. మంత్రి ఇలాకాలో గుండె ఊపిరితిత్తులు లివర్ సంబంధించిన వైద్యులు లేకపోవడం చాలా బాధాకరం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారిన ప్రభుత్వ వైద్య సదుపాయాలు. ఏఐవైఎఫ్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యల పరిష్కారానికి శూన్య స్పందన. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల కొరత అనేది కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి తరుణం. ఇప్పుడు ఎందుకు ఈ పదం వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే వందలాది మంది రోగులు కూడా రోజు ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నప్పటికీ కూడా ఏదైనా
గుండెకు సంబంధించినటువంటి రోగులు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగులు కానీ, లివర్ సంబంధించిన రోగులు కానీ, వాటితో పాటు గ్యాస్కి సంబంధించిన రోగులు కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న తరుణంలో వాళ్ళకి ఇంతవరకు చూసేదానికి కూడా ఒక డాక్టర్ అనే వ్యక్తి లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. నంద్యాల జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా అని చెప్పుకోవడానికి తప్పే కానీ మనం గొప్పగా ఈరోజు మన పేరు తగ్గట్టుగా కూడా ఈరోజు వైద్యం అందకపోవడం అనేది చాలా బాధాకర విషయం. అదే రోగులు ఈరోజు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈరోజు గుండె స్కానింగ్ చేయాలనే కానీ, ఏదైనా ఎక్స్రే చేయాలనే కానీ, ఏదైనా సరే గుండెకు సంబంధించిన లంగ్స్కి సంబంధించిన పరిస్థితుల్లో ఏ పరికరం పెట్టి వినియోగించాలన్నా కూడా వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఈరోజు మనము కళ్ళెదురుగా ప్రతి వ్యక్తి కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు గమనించి ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి గతంలో కూడా హెల్త్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా సందర్శించడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు సందర్శించిన తరుణంలో ఎక్కడ కొరత ఉంది, డాక్టర్ల కొరత ఏముంది, నర్సుల కొరత ఏముంది, రోగులకు ఏ ఇబ్బందులు పడుతున్నారనే విషయం పైన మీరు ఎందుకు దాన్ని పసిగట్టలేకపోతున్నారనే విషయాన్ని మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు అటువంటి సమస్య లేకుండా స్థానికంగా వైద్యాన్ని కూడా మెరుగుపరిచేదానికి మీరు ప్రతి మైకులో కూడా మీరు మీ ప్రెస్ మీద కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్యాన్ని మెరుగుపరుస్తున్నాం, ప్రభుత్వ వైద్య ఆసుపత్రులను కూడా మెరుగుపరుస్తున్నాం అనే తరుణంలో మీరు మాట్లాడుతున్నారు. కానీ మాటలకే పరిమితం అవుతుంది, కానీ ఆచరణలో మీకు సాధ్యపడడం లేదనే విషయాన్ని కూడా మేము స్థానికంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఉదాహరణగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో గుండెకు సంబంధించిన వ్యక్తి కానీ, ఊపిరితిత్తులకు, లివర్, గ్యాస్ సంబంధించిన డాక్టర్లను తక్షణమే మీరు ప్రవేశపెట్టాలి. అక్కడ ఖాళీగా పోస్టులు మీరు తక్షణం భర్తీ చేయాలి. ఇంత ముఖ్యమైనటువంటి కేసులకు సంబంధించిన డాక్టర్లు లేకపోవడము చాలా బాధాకరం. వాటితో పాటు ఒక స్పెషల్ అజెండాగా మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పెట్టుకున్నారు. ఏమనంటే రెఫర్ టు కర్నూలు అనే పదాన్ని కూడా వినియోగించడం అనేది కూడా చాలా బాధాకర విషయం. ఇక్కడ ఇంత బిల్డింగ్లు కట్టి, ఇన్ని పడకల హాస్పిటల్ పెట్టి దాంట్లో దానికి ఉదాహరణ కూడా ఎంత బిల్డింగ్ కట్టుకున్నా దాంట్లో సంసారం చేసేవాళ్ళు లేకపోతే ఒక బూతు బంగ్లాగా ఎలా తయారవుతుందో ఈరోజు మన ఉదాహరణకు మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆ తరుణంలో కోట్ల ఖర్చులు పెట్టి కూడా బిల్డింగ్లు కట్టి ఈరోజు డాక్టర్లు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. పేద రోగుల యొక్క కడుపు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి గతంలో కూడా కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి, కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, ఎల్బీ డిఎంఎస్ డీసీపీ వాళ్ళకు కూడా మేము ఏఐఓఏ మాధ్యమంలో ఖాళీ ఉన్నటువంటి డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలి, డాక్టర్లు పేషెంట్ ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కూడా మేము ఉన్నత పత్రాలు కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా స్పందించగలగడం చాలా బాధాకరం. ఒక్కటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీరు కూడా రోగులకు అన్యాయం చేసే విధంగా మీరు ఉంటే రోగులను కలుపుకొని, పేదవాళ్ళను కలుపుకొని, స్థానికంగా ఉండే రోగులందరినీ కలుపుకొని కూడా ఏఐఓఏ మాధ్యమంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఏఐఓఏ మాధ్యమంలో వాటితో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా నిర్లక్ష్య వైద్యులు మానుకోవాలి. గతంలో జిల్లా స్థానిక పక్షంలోనే ప్రభుత్వ హాస్పిటల్ మెరుగ్గా కనిపించేది, ఈరోజు మెరుగ్గా లేకపోవడం అనేది పక్కన పెడితే ఈరోజు ఒక పేషెంట్ చేయబడుకొని చూసేటువంటి డాక్టర్ అనే వ్యక్తి కూడా లేకపోయాడు. ఈరోజు ఎక్స్రే క్లినిక్ కూడా, స్కానింగ్ సెంటర్ క్లినిక్ కూడా, ఎంఆర్ఐ కూడా ప్రతి ఒక్కరు బిజినెస్ గా అమర్చుకుంటున్నారు. వాటితో పాటు ఇక్కడ ఉన్న డాక్టర్లు కొంతమంది కూడా మెడికల్ టాబ్లెట్స్ కు సంబంధించిన వాటిని కూడా బయట ఉండే మెడికల్ క్లినిక్లకు రాయడం అనేది అతి దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పుడు విషయాలన్నీ కూడా మీరు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే కంపల్సరీగా ఏఐఓఏ మాత్రంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. వాటికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని
ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులకు ఎంఓయూ ప్రకారం వేతనం పెంచమని అడిగితే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ కేజీరెడ్డి గారు మరి మహిళా సెక్యూరిటీ గార్డుల పైన అట్లాగే పురుషు సెక్యూరిటీ గార్డుల పైన మరి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. మీకు వేతనం పెంచం, మీరు ఉద్యోగాల్లో నుంచి పోండి అనే పద్ధతిలో చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజు సెక్యూరిటీ గార్డులకు ఎంఓయూలో పొందుపరిచారు. 18,500 రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఎంఓయూ ఉంది. మరి ఎంఓయూ ప్రకారం వేతనం ఇవ్వమని అడుగుతా ఉంటే ఈ రోజు మీరు ఉద్యోగాల నుంచి మానుకొని పోండి అనే పద్ధతిలో ఉన్నారు. ఇది అన్యాయం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు దాదాపు టైం అడ్జస్ట్మెంట్ చేయమని అడుగుతా ఉంటే మరి మహిళా కార్మికులు 6 గంటలకు మరి డ్యూటీలో ఎక్కే పరిస్థితి. మరి ఉదయం చీకట్లో 6 గంటలకు డ్యూటీ ఎక్కాలంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఇది టైం అడ్జస్ట్మెంట్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అట్లాగే మధ్యాహ్నం డ్యూటీ సంబంధించి 2 గంటల నుంచి 10 గంటల వరకు డ్యూటీ చేయాలి. మరి 10 గంటలకు డ్యూటీకి చేసిన తర్వాత మహిళా కామ్రేడ్స్ మరి ఈరోజు ఇంటికి పోవాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి. పొరపాటున వాళ్ళకి ఏమన్నా జరిగితే మరి కేజీరెడ్డి గారు మరి బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మరి ఎంఓయూ ప్రకారం టైమింగ్ కోరుతా ఉన్నారు. మేము కూడా ఎంఓయూ ప్రకారం మరి 18,500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే 6 నెలలకు ఒకసారి యూనిఫామ్ ఇవ్వాలి. మరి అట్లాగే మరి క్యాజువల్ లీవ్లు ఇవ్వాలి. మరి ఇవన్నీ ఏం లేకుండా ఒక టైం ప్రకారం మరి 6 గంటల నుంచి మరి 2 గంటల వరకు డ్యూటీ చేయమని మరి బెదిరించడం చాలా అన్యాయం. ఇప్పటికైనా కేజీరెడ్డి గారు మరి టైం అడ్జస్ట్మెంట్ చేసి ఎంఓయూ ప్రకారం 18,500 ఇవ్వాలి. లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ వారు అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ గురి చేయడం వల్ల మేము ఈ మధ్య కాలంలో మేము నారా లోకేష్ గారిని అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మా డిఎంఎస్ సార్ని కలసడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వంలో మార్పు వచ్చి మాకు ఎంఓ కాఫీలో జీవోను పొందుపరిచి జీతం 18,600 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు ఎంఓ కాఫీలో ఇంత జీతం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉండే ఎస్ఓ గారికి అది అంతుపట్టలేక దాని విషయంలో బాధపడుతూ ఆయన ఎస్ఓ గారే ఉండారో లేకుంటే కాంట్రాక్ట్ ఉండారో ఆయనకైతే అర్థం కావటం లేదు. మా విషయంలో చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు. మేము ఎంఓ ప్రకారం జీతాలు అడుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని చీలగొట్టి మమ్మల్ని దూరపరిచి ఆ జీతం కాంట్రాక్ట్ ద్వారా తక్కువ ఇప్పించాలని ఆయన చేస్తుంటే ఉదయం 6 గంటలకు రావాలి, 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు పోవాలి, 2 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పోవాలి అని ఈ టైం మాకు చెప్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మేము ఏదైనా యూనియన్ పెట్టుకుంటే తీసేస్తామని ధోరణిలో చెప్తున్నాడు. అలాగే లేడీ సెక్యూరిటీ గార్డుని అయితే చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు రాత్రి 10 గంటలకు ఏ విధంగా పోతారు? ఎందుకంటే సమాజంలో స్త్రీలు చాలా గౌరవించాలని మన అనేక మంది చాలా మంది చెప్తుంటారు. స్త్రీలు రాత్రి పూట 10 గంటలకు వెళ్ళిపోతారా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లి ఉంటది, అక్క ఉంటది, చెల్లి ఉంటది. అందరూ వారి కుటుంబ పోషణకు రకరకాలుగా వస్తుంటారు. కాబట్టి వాళ్ళ పోషణ ఏ విధంగా జరగాలి? రాత్రి 10 గంటలకు ఒకసారి లేడీ సెక్యూరిటీ గార్డు పోవాలంటే రకరకాలుగా చూస్తున్న కుక్కలు ఉంటాయి వెనకమ్మడి, ఆటోలు దొరకవు, రాత్రి పూట ఆటోలు పోవడం తాగిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎస్ఓ గారికి తెలియదా? ఆయన మానవ రూపంలో పుట్టినాడా లేదా అర్థం కావటం లేదు. దయచేసి ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఎస్ఓని తొలగించాలి. ఈ ఎస్ఓ ఎప్పుడైతే వచ్చినాడో మాకు అనేక రకాల కష్టాలు పొందుతున్నాం, ఇబ్బందులు పొందుతున్నాం. మాకు 1 రూపాయి పెంచింది లేదు, ఏం చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడుండే తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎస్ఓ రెడ్డి అనేట ఆయన తీసివేసి మాకు కొత్త ఎస్ఓని పొందుపరిచి మా యొక్క ఎంఓ కాపీలో ఏమైతే పొందుపరిచారో ఆ ఎంఓ కాపీలో మాకు జీతం అనేది ఉంది. ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లించాలి, సంవత్సరానికి 2 జతల బట్టలు ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ అడిగితే మీకు ఇవన్నీ సంబంధం లేదు, మీరేమన్నా హోమ్ గార్డ్లా అని రకరకాల అడుగుతారు. మీరేమన్నా ఫిట్నెస్ ఉందా అంటే మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఫిట్నెస్ 15 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి ఏ విధంగా ఫిట్నెస్ వస్తుంది? ఒక కానిస్టేబుల్ దాదాపు 15 సంవత్సరాలు చేసినాడు. ఆ వ్యక్తిని 15 సంవత్సరాల తర్వాత ఫిట్నెస్ అధ్యాపం ఏ విధంగా తెస్తారు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ అధికారులు జ్ఞాపకం చేసుకుని ఎస్ఓ గారి విషయంలో చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తారే ప్రెస్ ద్వారా ఇక్కడికి వచ్చిన పెద్దలందరి ద్వారా తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ నమస్కారం. టైమింగ్ అడ్జస్ట్మెంట్ పాత పద్ధతిలో చేసుకుంటామని చెప్తున్నాం. లేదు అని 7కు పెట్టినారు. సరేలేని 7కు వచ్చినాం. 7 నుంచి 2 వరకు పెట్టి 2 నుంచి 9 వరకు పెడితే కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నా వేరే ఊరు పోయేటోళ్ళు పోతున్నారు ఎటనో. సరేలే అని చెప్పి ఎన్నుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జీతాల గురించి అడుగుతున్నాం, కనీస వేతనం ఏమని. దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా 6 గంటలకు పెట్టారు. చీకట్లో 4 గంటలకు బయలుదేరాల వేరే ఊరు నుంచి వచ్చేటోళ్ళు. ఏ రకంగా వస్తారు? ఆ టైంలో ఎవరన్నా లేచి ఉంటారా?
ఏదన్నా జరిగితే ఈ కేజిరెడ్డి సారు జవాబిస్తాడా? నైట్ పోవాలంటున్నారు, రాత్రి 10కి అంటున్నారు. రాత్రి 10కి పోనీకి ఇప్పుడు సమాజం ఎట్లుంది? ఆడవాళ్లకు భద్రత ఉందా? చిన్నపిల్లలు జరిగేవి చూస్తున్నారు. మరి తాగుడుబోతోళ్ళు ఉంటారు, కుక్కలు ఉంటాయి, ఆటోలు సరిగా ఉండవు, ఆ టైంలో బస్సులు ఉండవు. బస్సులు ఆల్రెడీ 9కే స్టాప్ ఉందా? వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం, ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్యాముల్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భూమా అఖిలప్రియ గారు చదువు ద్వారా సమాజంలో దూదేకుల మరియు ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎన్ఎండి ఫయాజ్. వాలంటీర్ జాబ్ కల్పించి నిరుద్యోగులను వైఎస్ జగన్ మోసం చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతను నివారించాలి. ఏవైఎఫ్